రామచంద్రకు రాధని కన్న కూతురని చెప్పిన స్వామీజీ దమయంతిని అరెస్టు చేసిన విక్రమ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. దమయంతి నిజ స్వరూపం విక్రమ్ కృష్ణకు తెలియాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ప్రియా విక్కీ వాళ్ళ రూమ్లో ఇరుక్కుపోతుంది. దమయంతి బయటకు తీసుకురావడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఇంకా ఆ రూమ్లోంచి అయితే బయటికి రాదు. ఇంకా సాయంత్రం అయిపోయే సమయానికి విక్రమ్ కృష్ణ రాధ ఇద్దరు కూడా వస్తారు. వచ్చేసరికి వాళ్ళ మాటలు విని వాళ్ళు వచ్చేసినట్టున్నారని మంచం వెనకాల దాక్కుంటుంది. ఇంకా ప్రియ అయితే దాక్కునేసరికి డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరో డోర్లో ఉన్నట్టుగా ఇంట్లో రూమ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఎప్పుడూ లేనిది డోర్ లాక్ చేసావు అనగానే ఏముంది, మన అగ్రిమెంటు పేపర్స్ రూమ్లోనే ఉన్నాయి కదా, మనం లేని సమయంలో ఎవరైనా వచ్చి తీసుకుంటారేమోనన్న ఉద్దేశంతో అని చెప్పాను. కానీ ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి అనగాని పరుపు కింద దాచిపెట్టాననేసరికి ఏంటి పరుపు కింద దాచిపెడతావా, అసలు నీకు బుద్ధుందా, పరుపు కింద అలా ఎలా దాచిపెడతావు, ముందు వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేయని చెప్పాను. కానీ ప్రియ లోపలుండగానే మళ్ళీ రాధ వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. డోర్ క్లోజ్ చేసేసరికి ఇంకా గబగబా రాధ వెళ్ళి ఆ పరుపు కింద దాచిపెట్టిన డాక్యుమెంట్స్ని తీసుకురా అని చెప్పాను. కానీ డాక్యుమెంట్స్ని కాస్త తీసుకువద్దామని ఆ పరుపు దగ్గరికి వచ్చి పరుపు ఎత్తి చూసేసరికి పరుపు కింద ఉండవు. అదేంటి ఏం వెతుకుతున్నావు, ఇక్కడే ఉన్నాయండి, ఉదయం నేను వెళ్ళేటప్పుడు కూడా చూసి బయటికి వెళ్ళి తాళం వేశాను అనగానే అంటే ఏంటి, తాళం వేసుండగానే మన రూమ్లోకి వచ్చి ఎవరో డాక్యుమెంట్స్ తీసుకున్నారా అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ నా మాటకు లేదు ఎవరు తీసుకునే పరిస్థితి ఉండదు, లాక్ వేశాను, వేసిన లాక్ వేసినట్టే ఉంది, ఎవరో రూమ్లోకి వచ్చారు, రూమ్లోనే ఉండిపోయారేమోనని నా అనుమానం, ముందు లాక్ వేసావా అనగానే వేసాననేసరికి అయితే నువ్వు వెళ్ళి డోర్ దగ్గర నుంచో ఎవరు రూమ్లో ఉన్నారో మొత్తం సెర్చ్ చేస్తానని విక్రమ్ కృష్ణ మొత్తం వాష్రూము మంచం కింద మొత్తం చూస్తాడు. వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ వెనకాల చూడడు. ఇంకా ప్రియ అయితే డోర్ వెనకాల దాక్కుని ఉంటుంది. ఇంకా మొత్తం చూసిన తర్వాత రూమ్లో ఎవరూ లేరు, కానీ డాక్యుమెంట్స్ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాయి, ఖచ్చితంగా మీరు అన్నీ చూసారా అనగానే చూసాననేసరికి వాష్రూమ్ మరొక్కసారి చెక్ చేయండి అని అనగానే వాష్రూమ్ లోపలికి వెళ్ళి మరీ చెక్ చేసేసరికి డోర్ వెనకాల ప్రియ ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని ఉంటుంది. ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ షాక్ అవుతాడు. ప్రియా అని చెప్పనేసరికి ఏంటి ప్రియ ఉందా అని చెప్పాను. కానీ అవును ప్రియ ఉంది అనేసరికి ప్రియ బయటకు వస్తుంది. బయటికి రావడంతో అంటే మా గదిలోకి దొంగతనంగా వచ్చి ఈ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్తున్నావా, అవును బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు, ఆ విషయం నాకు ఏ రోజు తెలిసిందనుకుంటున్నావా, మరుసటి రోజు నేను ఫారిన్ వెళ్దామని అన్నీ సెట్ చేసుకున్న సమయంలోనే మీ ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం నాకు తెలిసింది, అందుకే నేను అమెరికా వెళ్లకుండా ఆగిపోయాను. ఇప్పుడు ఆ విషయం అందరి ముందు బయట పెట్టాలి అంటే నాకు ఆధారం కావాలి, ప్రూఫ్ కావాలి అందుకే మీ గదిలోకి వచ్చి చెక్ చేసేసరికి కనిపించలేదు, రాధ పరుపు కింద ఉన్నాయి అని చూసుకుని మళ్ళీ పెట్టగానే దొరికేసాయి అనుకుంటే రాధేమో లాక్ చేసుకుని వెళ్ళిపోయింది, ఇక్కడే బందీ అయిపోయాను అనగానే ఆ సర్టిఫికెట్స్ ఇటు ప్రియా అని చెప్పనేసరికి ఇవ్వను బావా, ఇవి కాస్త తీసుకువెళ్ళి మామయ్యకి చూపిస్తాను, అందరికీ చూపిస్తాను, పెద్దనాన్నకి నానమ్మకి అందరికీ చూపిస్తాను అనగానే రాధ పట్టుకో అనేసరికి రాధ వెనక నుంచి పట్టుకోవడంతో ఇంకా విక్రమ్ కృష్ణ ఆ అగ్రిమెంట్ పేపర్స్ని లాక్కుంటాడు. బావా అగ్రిమెంట్స్ పేపర్స్ లాక్కుంటే మాత్రం నేను వదిలేస్తానా, వెళ్ళి చెప్తాను అనగాని చెప్పు, వెళ్ళి ప్రూఫ్స్ అడుగుతారు కదా, నీ దగ్గర ఉన్నాయి కదా, నా దగ్గర ప్రూఫ్స్ ఉండవని వెంటనే అక్కడ ఉన్న ఒక అగ్గిపెట్టి తీసుకుని మొత్తం ఆ పేపర్స్ అన్నీ కూడా తీసి మొత్తం చింపేసి ప్రియా రాధ ఎదురుగానే ఆ అగ్రిమెంట్ పేపర్స్ని తగలబెట్టేస్తాడు. తగలబెట్టేసి అది మొత్తం
మొత్తం అంతా బూడిదంతా కూడా ఎత్తి సింక్లో పారబోసి వాటర్ వదిలేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా నిరూపిస్తావు? ఏ రకంగా నిరూపిస్తావు? నువ్వు వెళ్ళి చెప్పావే అనుకో, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నేను చెప్తాను. రాధ కూడా చెప్తుంది. ఎందుకంటే రాధ నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నామన్న విషయం ఈ అగ్రిమెంట్ పేపర్స్లో తప్ప వేరేగా లేదు. నువ్వు ఎలా నిరూపించగలుగుతావు? నిరూపించే అవకాశం ఆస్కారం కూడా నీకు లేదు. నువ్వు నిరూపించలేవు కూడా అంటూ మాట్లాడేసరికి, ఏంటి బావా ఎలా అయినా నిరూపిస్తానన్నా సరే సరే ఇది నిరూపించుకో, నువ్వు ఎలా నిరూపిస్తావో నిరూపించుకో, ఆ రోజు రాధని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాననేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక రాధ ప్రియను వదిలేయడంతో లాక్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. బేబీ వచ్చేసావా అనగానే, వచ్చేసాను మమ్మీ. ఏవి ఆ డాక్యుమెంట్స్ ఏవి? ఎక్కడ డాక్యుమెంట్స్? బావ నన్ను చూసేశాడు. ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మొత్తం తగలబెట్టేశాడు. బూడిద కూడా లేకుండా దాన్ని సింక్లో పారబోసి వాటర్ కూడా వదిలేశాడు. అంతా నా కళ్ళ ముందు నా భవిష్యత్ అంతా బూడిద పాలైపోయింది మమ్మీ. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. బావది అటు రాధది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం తెలియచేసే ఒకే ఒక్క ఆధారం మిస్ అయిపోయింది మమ్మీ అనగానే, దొరుకుతుంది ఏదో రకంగా, ఖచ్చితంగా విక్రమ్ కృష్ణ దొరుకుతాడు. అప్పుడు చెప్తాను. అప్పటి వరకు కూడా చెప్పే అవకాశం లేదు కదా, పద వెళ్దాం మన రూమ్ కని ఇద్దరు కూడా రూమ్కి వచ్చేస్తారు. అదేంటి అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ చింపేశారు అనగాని, ఏ రాదా అగ్రిమెంట్ ఉంటేనా పని అవుతుందే ఏంటి? మన మనసులు నమ్మవా? మన మనసుల మీద మనకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది కదా, మన నమ్మకాన్ని బట్టి మనం ఉందామని చెప్పడంతో ఇప్పుడు ప్రియ వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తుందేమో. ప్రియ ఏం చేసినా వాళ్ళ అమ్మకు చెప్పకుండా చెయ్యదు. బహుశా ప్రియ ఈ గదిలో ఉన్నందుకు మా అత్త తెగ తల్లడిల్లిపోయి ఉంటుంది. ప్రతి క్షణం ఈ రూమ్లోంచి ఎలా బయటికి తీసుకురావాలని హారాట పడుంటుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు నందగోపాల్ వస్తాడు. వచ్చేసరికి ఒరే విక్కీ అని చెప్పాను కానీ, ఏంటి నాన్న అనగానే, మీరిద్దరూ లాక్ వేసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీ అత్తయ్య రూమ్ తెరవడానికి ప్రయత్నాలు చేసిందిరా. తాళాలు తీసుకొచ్చి రూమ్ లాక్ తీయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. లాక్ నేను తీసేసుకుని వెళ్ళిపోయాను, లేదంటే ఏదో రకంగా మీ రూమ్ ఓపెన్ చేసేదిరా అని చెప్పనేసరికి, నేను చెప్పానా అని చెప్పాను కానీ, ఏమైందిరా ఏం చెప్పావు ప్రియకి సారీ రాధకి అనగానే, ఏమీ లేదులే నాన్న మీరు వెళ్ళండి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. సరే అని, సరే నాకు ఆకలిస్తుంది నేను ఫ్రెష్ అవుతాను అనగానే, నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలి అనేసరికి, తినేసాక బయట గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడే వచ్చాం కదా డ్యూటీ నుంచి, నువ్వు అలసిపోయావు టీ కొట్లో, నేను స్టేషన్లో అలసిపోయాను అనగానే సరేనని ఇంకిద్దరు కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా బయట గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడాలి అన్నావు అనగానే, మా నాన్నని ఎప్పుడు విడిపిస్తారు? మా నాన్న లేకుండా నేను ఉండలేకపోతున్నాను. మా నాన్నని విడిపిస్తారు అనే నమ్మకంతోనే కదా అగ్రిమెంట్ పెళ్ళికి నేను ఒప్పుకున్నాను. ఏ ఆడపిల్ల సాహసించలేని సాహసం నేను చేశాను కేవలం మా నాన్న కోసమే. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, మా నాన్నను తొందరగా తీసుకురండి అనేసరికి, ఏంట్రాదా ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నను తీసుకొస్తాను, మన అగ్రిమెంట్ పూర్తయ్యేలోపు తీసుకొస్తాను అనేసరికి, అంటే ఏంటి మీ ఉద్దేశం? అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు మా నాన్నను తీసుకురారా? అంటే అగ్రిమెంట్ కంటే ముందే తీసుకొస్తే నేను అగ్రిమెంట్ విషయం పట్టించుకోకుండా మా నాన్న కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? రాధ మాట అందంటే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది. 365 రోజు వరకు కూడా నేను మీ భార్యగా ఈ ఇంట్లోనే ఉంటాను. 366 రోజు మాత్రమే ఇంటి గడప దాటి బయటికి వెళ్తాను. అప్పుడు మీరు అందరికీ నిజం చెప్తే అక్కడి నుంచే ఎలా అయితే వచ్చానో అలానే వెళ్ళిపోతాను. మీ జీవితంలోకి అడుగుపెట్టిన నేను మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అనేసరికి ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ షాక్ అవుతాడు. అంటే నువ్వు అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు మీ నాన్నను విడుదల చేయించినా కానీ వెళ్ళవా అనగానే, ఎలా వెళ్తానండి? మీ పెళ్ళికి మీకు నాకు పెళ్ళి సంవత్సరం అగ్రిమెంట్ కదా, అంతేగాని మా నాన్నను విడిపించడంతో అగ్రిమెంట్ పూర్తయిపోతుంది అని మనం ఏమీ అగ్రిమెంట్లో రాసుకోలేదు కదా.
అయినా ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ లేవు కదా రాధా. లేకపోతే ఏంటి, ఇచ్చిన మాట మీద నమ్మకం లేదా, మనం చేసుకున్న ప్రామిస్ మీద నమ్మకం లేదా? ఇంత నమ్మకం లేకపోతే ఎలా కలిసి ఉంటాం మనం? ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంది కదా అంటూ ఇంకా రాదనేసరికి ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. సరే, నేను మీ నాన్నను బయటికి తీసుకురావడానికి వీలైనంత తొందరగా బయటికి రావడానికి నేను మాట్లాడతాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా పద పడుకుందాం, దీని గురించే కదా అని ఇద్దరు కూడా వచ్చి పడుకుంటారు. ఇంకా రామచంద్ర పడుకున్న తర్వాత ఎప్పుడూ లేనిది కలలోకి తన కూతురు వస్తుంది. నాన్న నాన్న అంటూ చిన్నపిల్ల రూపంలోనే పిలుస్తూ ఉంటుంది. పిలుస్తూ ఉండేసరికి ఇంకా ఆ అమ్మాయి ఆ చిన్న అమ్మాయి పరుగున ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినట్టు, ఆ స్వామీజీ ఒక గుడిలో ఉన్నట్టు, ఆ గుడి ఎక్కడుంటుందో ఏంటో అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ గుడి తరచూ తను వెళ్ళే గుడిలాగే కనిపిస్తూ ఉంటుంది. ఆ పాప స్వామీజీ దగ్గరే కూర్చుని ఉన్నట్టు ఇంకా తనకొచ్చిన కలలో కనిపించడంతో ఒక్కసారిగా తొలిక్కి పడతాడు రామచంద్ర. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది నాకు? నా కూతురు స్వామీజీ దగ్గర ఉన్నట్టు వచ్చింది, పైగా నా కూతురు చిన్నపిల్లలాగే ఉంది. అవునులే, పెద్ద దిగితే నా కూతుర్ని నేను గుర్తుపట్టలేను కదా, చిన్నపిల్లలా ఉండడం వల్లే తను నా కూతురు అని అనుకుంటున్నానేమో. అసలు అమ్మాయి ఎవరు చూడాలి అనుకుంటూ ఇద్దరు కూడా రామచంద్ర కాస్త ఉదయాన్నే రెడీ అయ్యి గుడికి బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య అనగానే గుడికి వెళ్తున్నాననేసరికి ఎప్పుడూ లేనిది గుడికి వెళ్ళడం ఏంటి బావా, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, చిట్టియే కలలోకి వచ్చింది, అందుకే చిట్టి గురించి ఆ భగవంతుడి దగ్గరైనా మొరపెట్టుకుందాము అన్న ఉద్దేశంతో నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ సునంద ఇటు నందగోపాలు ఇద్దరూ మాట్లాడుకుంటారు. అన్నయ్య చాలా బాధపడుతున్నాడు, చిట్టి జాడ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. చిట్టి ఎక్కడుందో, ఈ 15 సంవత్సరాల్లో చిట్టి ఎలా మారిందో, ఏ రకంగా మారిందో, ఎలా ఉందో ఏమీ తెలియడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే చిట్టి వీలైనంత తొందరలోనే దొరకాలని కోరుకోవాలి. చిట్టి దొరికితే మీ అన్నయ్య ప్రశాంతంగా ఉంటాడు, మీ అన్నయ్య ముఖంలో సంతోషం కనిపిస్తుంది, ఆ సంతోషం నేను చూడాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా నందగోపాల్ మాట్లాడడంతో అవును నిజమే, నువ్వు చెప్పింది నిజమే అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. రామచంద్ర బయలుదేరి గుడికి వెళ్తాడు. ఎగ్జాక్ట్గా తనకు కలలో కనిపించిన అదే స్పాట్లో స్వామీజీ కూర్చుని ఉంటారు. కూర్చుని ఉండడంతో రామచంద్ర స్వామీజీ వైపు అడుగులు వేసుకుంటూ బయలుదేరి వస్తాడు. నేను నా కలలో చూపించిన మనిషి వస్తున్నాడు అనేసరికి ఏంటి స్వామి, ఆ వ్యక్తిని మీరే రప్పించుకున్నారా? ఆ భగవంతుడు తన కూతురి జాడను తనకు తెలియచేయమని నాకు చెప్పాడు, అందుకే నేనే అతనికి కలలో కనిపించేటట్టు ఆ భగవంతుడు చేశాడు, అందుకే అతను వస్తున్నాడు. తన కూతురు జాడ తనకి నేను ఈరోజు చెప్పాల్సిందే. అది విరుద్ధం కదా స్వామి, మీరెవరికి ఏది డైరెక్ట్గా చెప్పరు కదా అనగానే తప్పది ఇప్పుడు శిష్య, ఖచ్చితంగా చెప్పాల్సిందే అంటూ ఇంకా స్వామీజీ కాస్త అంటారు. రామచంద్ర అంటూ దగ్గరికి పిలిచేసరికి నమస్కారం స్వామి అని చెప్పాను. కానీ నా కోసమే ఎదురు చూసుకుంటూ వచ్చావు కదా, నా గురించే ఆలోచించుకుంటూ వచ్చావు కదా, నీ కూతురు చిట్టి జాడ వెతుక్కుంటూ వచ్చావు కదా అనగానే అవును స్వామి, మీరే నాకు చిట్టి జాడ తెలియచేస్తారని రాత్రి కలలో మీ దగ్గర నా కూతురు కూర్చున్నట్టుగా కల వచ్చింది, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి ఖచ్చితంగా నీ కూతురు జాడ ఇదే రోజున తప్పిపోయింది కాబట్టి నీకు ఇదే రోజున నీ కూతురు జాడ నేను చూపిస్తాను, నువ్వు తనే నీ కూతురని నమ్మాలి అనేసరికి సరే స్వామి అని చెప్పాను. కానీ నీ కూతురికి ఎడమ చేతి మణికంఠ దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది కదా రామచంద్ర అని చెప్పాను. కానీ అవును స్వామి ఉంటుంది స్వామి, మరి ఇప్పటి వరకు అలాంటి పుట్టుమచ్చ గల అమ్మాయి నీకు కనిపించలేదా అంటూ అడగడంతో లేదు స్వామి, ఇప్పటి వరకు నా కూతురు కనిపించలేదు, ఆ పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి కనిపించలేదు, కనిపిస్తుంది, సాయంత్రం 7 అయ్యేసరికి నీ కంటి ముందు కనిపిస్తుంది, కంటి ముందు కనిపించిన అమ్మాయి మణికట్టు చూడు,
నీ కూతురు వయసున్న అమ్మాయి ఎవరైతే నీ కంటి ముందుకు వస్తుందో ఆ అమ్మాయి మణికట్టు దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది, నీ కూతురుకున్న పుట్టుమచ్చే గమనించు అని చెప్పనేసరికి సరే స్వామి అని చెప్పాను. కానీ నేను ఎక్కడుండాలి స్వామి, నువ్వు ఎప్పుడు ఉండే యథా ప్లేస్లోనే ఉండు అనేసరికి ఇంకా ఆ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత స్వామీజీ ఏంటి, సాయంత్రం 7 గంటల లోపు నా కూతురు నా కంటికి కనిపిస్తుంది, నీ కూతురికి మణికట్టు దగ్గర ఉన్న పుట్టుమచ్చే తనకి కూడా ఉంటుంది అని చెప్పాడు. తనే నీ కూతురు అని చెప్పాడు. ఒక విషయం, ఇప్పుడు ఎవరైనా నా ఇంటికి ఎందుకు వస్తారు, పోనీ రోడ్డు మీద లేకపోతే గుడిలోని పలానా చోట ఉంటే నా కూతురు వస్తుంది, మరి ఇంట్లోకి ఎందుకు వస్తుంది అని చెప్పారు స్వామి అని ఆలోచిస్తూ ఉంటాడు. టైం చూస్తే 5 నిమిషాలు తక్కువ 7 అవుతుంది. 7 అయ్యేసరికి చూస్తూ ఉండగానే విక్రమ్ కృష్ణ రాధా వస్తారు. ఇద్దరు కూడా కరెక్ట్గా రాధేమో ముందు వస్తుంది, విక్రమ్ కృష్ణ వెనకాల వస్తాడు. కరెక్ట్గా అదే సమయానికి ప్రతి గంటకి అలారం కొడుతుంది కదా, 7 అయ్యిందని అలారం కొడుతుంది. కరెక్ట్గా రామచంద్ర ముందు రాధ పాస్ అవుతున్న సమయంలో అమ్మ రాధా అని చెప్పనేసరికి చెప్పండి గురూజీ అనేసరికి ఒక్కసారి ఇలా రామ్మా అని చెప్పనగానే ఇంకా దగ్గరికి వెళ్తుంది. రాధకుంటుందా పుట్టుమచ్చ, అయినా రాధ సీనయ్య కూతురు కదా, నా కూతురు ఎలా అవుతుంది, అసలు రాధ నా ముందుకు 7 గంటలకి ఎందుకు వచ్చింది, అసలు ఇదంతా కావాలని జరిగిందా లేక పొరపాటున జరిగిందా, అమ్మ రాధ ఒక్కసారి నీ కుడి చేయి ఇస్తావా అని చెప్పనేసరికి కుడి చేతిలో బరువు ఉండడంతో ఇంకా బరువు పక్కన పెట్టి ఇదిగోండి అనగానే ఇంకా చేయి తీసుకొని మణికట్టు దగ్గర చూస్తాడు. ఎగ్జాక్ట్గా తన కూతురికి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో రాధకు కూడా అక్కడే పుట్టుమచ్చ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ రాధా అని చెప్పనగానే చెప్పండి గురూజీ అనేసరికి పుట్టుమచ్చను చూస్తూ ఉండి అసలు ఏమిటో ఏం అర్థం కాదు, క్లారిటీ ఉండదు. సరేనమ్మా నువ్వు వెళ్ళు అనగానే ఇంకా రామచంద్ర గదిలోకి వచ్చేస్తాడు. అలా గదిలోకి వచ్చిన రామచంద్రకు పలు ప్రశ్నలు ఎదురవుతాయి. ఇంతకీ రాధ మణికట్టు దగ్గర నా కూతురుకు ఉన్న చోట్లో పుట్టుమచ్చ ఎందుకుంది, నిజంగా స్వామీజీ చెప్పింది రాధ నా కూతురనా లేక నా కూతుర్ని రాధను చేయాలని చెప్పారా స్వామీజీ, అసలు స్వామీజీకి అలా చెప్పవలసిన అవసరం ఏముంది అని మరుసటి రోజు ఉదయాన్నే స్వామీజీ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్తాడు రామచంద్ర. కనిపించిందా రామచంద్ర నీ కూతురు, కానీ తను నీ కూతురా కాదా అన్న దిగ్భ్రాంతిలో భ్రమలో ఉన్నావు కదా, తెలుసుకో తెలుసుకో ఆ కూతురు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో వెళ్ళి వివరాలు కనుక్కొని తెలుసుకుంటే నీ కూతురు జాడ నీకు తెలుస్తుంది, నీకొచ్చిన సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అని చెప్పాను. కానీ సరే స్వామి అని చెప్పి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, సీనయ్యని అడిగితేనే విషయాలన్నీ తెలుస్తాయని సరాసరి జైలుకి వెళ్తాడు. వెళ్ళేసరికి పలానా రామచంద్ర గారు వచ్చారు అనేసరికి ఈయన రావడం ఏంటి, ఏదేమైనా ఈరోజు నిజం చెప్పేయాలి అని సీనయ్య అనుకుని చెప్పండి సార్ అని చెప్పనేసరికి నువ్వు నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా సీనయ్య, నాకు ఎప్పుడూ ఏదొకటి చెప్పాలనే ఆలోచన నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తుంది, మరి నువ్వు ఏదైనా దాచిపెడుతున్నావా చెప్పు అని చెప్పనేసరికి అది అనగానే చెప్పు ఏమన్నా దాచిపెడుతున్నావా అని చెప్పనేసరికి అది స్వామి అంటూ అది సార్ అని చెప్పనగానే ఇప్పుడు నిజం చెప్పకపోతే మాత్రం చాలా నష్టపోతావని నాకు గురువుగారు చెప్పారు, చెప్పు ఏంటంతా నువ్వు చెప్తావా లేక నేనే అడగాల, రాధ నిజంగా నీ కన్న కూతురేనా సీను, నీ కన్న కూతురేనా రాధా, చెప్పు సీను, నా మీద నీకు గౌరవమో అభిమానమో ఏమాత్రం ఎంతైనా ఉంటే అబద్ధం మాత్రం చెప్పొద్దు, నిజం చెప్పు అనేసరికి లేదయ్యా రాధమ్మ నా కన్న కూతురు కాదయ్యా, ఒక వరదల్లో కొట్టుకుంటూ వచ్చిందయ్యా రాధమ్మ, అలా కొట్టుకుంటూ వచ్చిన రాధమ్మ కన్న తండ్రి మీరేనన్న విషయం మీరు హాస్పిటల్లో ఉన్నా తెలుసుకున్నాను, కానీ మీకు చెప్దాము అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళ చెప్దాము అనుకుంటే వాళ్ళల్లో భవానీ శంకర్ గారు దమయంతి గారు కూడా, అప్పుడు నా కూతురుగా నా ఇంటికి తీసుకువెళ్ళాను అనేసరికి మరి ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు, చెప్పలేకపోయానయ్యా, ఎందుకంటే
రాధమ్మకు దమయంతి గారితోని భవానీ శంకర్ గారితో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో రాధమ్మకు ఏదైనా జరుగుతుందేమోనని ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ చెప్పలేకపోయాను. చెప్తే రాధమ్మను మీరు కాపాడతారా కాపాడలేరా అన్న ఉద్దేశంతో చెప్పలేకపోయాను. కానీ చివరికి రాధమ్మ విక్రమ్ బాబుని పెళ్లి చేసుకుందనేసరికి నాకు ధైర్యం వచ్చింది. నా జీవితకాలం ఇక్కడ ముగిసిపోయినా పర్వాలేదు, రాధమ్మ అక్కడ విక్రమ్ కృష్ణ గారితో సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు అని నా మనసు కనిపించింది. అందుకే నిజం చెప్పలేకపోయానయ్యా. ఎప్పటికైనా నేను ప్రాణాలు వదిలేసేలోపు నిజం చెప్పాలి అనుకున్నాను, కానీ నిజం చెప్పలేకపోయానయ్యా అంటూ చెప్పేసరికి, మరి ఇన్ని రోజులు నాకు ఈ నిజం చెప్తే సరిపోయేది కదా, నా కూతుర్ని నేను కాపాడుకోగలిగేవాడిని కదా. చెప్పే అవకాశం రాలేదయ్యా. ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు, అందుకే చెప్పలేకపోయాను. నన్ను క్షమించయ్యా. రాధమ్మ చిట్టి ఇద్దరు ఒక్కరే అని చెప్పి ఇంకా సీనయ్య కాస్త క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసరికి ఇంకా ఇంటికి వస్తాడు రామచంద్ర. ఇంటికి వచ్చేసరికి అప్పటికే రాధ ఉండదు. రాధ ఉండకపోవడంతో రాధ ఎక్కడికి వెళ్ళింది సునంద అని చెప్పి అడగడంతో హోటల్కి వెళ్ళింది అన్నయ్య అని చెప్పాను. కానీ సరేనని గబ్బా హోటల్ దగ్గరికి వెళ్తాడు. హోటల్ దగ్గరికి రావడం విక్రమ్ కృష్ణ చూస్తాడు. అదేంటి మామయ్య హోటల్ దగ్గరికి వచ్చాడు, అమ్మ రాధా అంటూ గబ్బగబ్బా వెళ్ళి గుండెలకి హత్తుకుంటాడు. హత్తుకోవడంతో ఏమైంది గురూజీ, ఏం జరిగింది అంటూ మాట్లాడడంతో, నేను ఇన్ని రోజులుగా వెతుకుతున్న చిట్టి ఎవరో కాదమ్మా నువ్వే, నా కన్న కూతురు చిట్టివి నువ్వేనమ్మా అని చెప్పనేసరికి, ఏంటి గురూజీ ఏం మాట్లాడుతున్నారు, నేను మీ కన్న కూతురునేంటి, మా నాన్న పేరు సేనయ్య కదా అనగానే, కాదమ్మా నువ్వే నా సొంత కూతురివి, సేనయ్య దగ్గరికి వెళ్ళి సేనయ్యని అడిగే తెలుసుకున్నాను, నువ్వు సేనయ్యకి దొరికావని, నా కూతురు నా నుంచి తప్పిపోయినప్పుడు సేనయ్యకి దొరికావని, నీకు రాధమ్మా అని పేరు పెట్టుకున్నానని చెప్పాడు. ప్రతి క్షణం నిన్ను కాపాడుకోవడం కోసమే సేనయ్య కష్టపడ్డాడు. సేనయ్యకి నువ్వు నా కూతురు అన్న విషయం తెలుసు, చెప్తే నీకెక్కడ ప్రమాదం జరుగుతుందో అని సీనయ్య చెప్పలేకపోయాడమ్మా. ఇప్పుడు నేను నిలదీసి అడగడంతో మొత్తం విషయం అంతా చెప్పాడు అంటూ చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాధైతే. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త విక్రమ్ కృష్ణ వింటాడు. విన్న తర్వాత, నువ్వు చెప్పేది నిజమా మామయ్య అని చెప్పాను. కానీ నేను చెప్పేది నిజమే, ఇప్పుడే సీనయ్య ద్వారా తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న నేను వెంటనే రాధ దగ్గరికి వచ్చాను. కానీ దమయంతి నుంచి రాధకు ప్రమాదం పొంచి ఉంది. దమయంతి అలాగే ఆ భవానీ శంకర్ వల్ల ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు తెలియకూడదు. తనే చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని చెప్పడంతో, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆ విషయం బయట పెట్టకూడదా? లేదు విక్రమ్, కొన్ని రోజులు బయట పెట్టకుండా ఉండడమే మంచిది. సరే మామయ్య, రాధను మనం కాపాడుకుందాం. రాధకు ఏ ప్రమాదం లేకుండా, అలాగే భవానీ శంకర్కి దమయంతి అత్తయ్యకి శిక్ష పడ్డ తర్వాతే చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం బయట పెడదాం మామయ్య అని చెప్పనేసరికి, అప్పటిలోగా ఎట్టి పరిస్థితుల్లో చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం బయట పడకూడదు. మనం ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటే చాలు, అంతకు మించిన అవసరం ఏమీ ఉండదు అనేసరికి, సరే సేనయ్యని ఈలోపు విడిపించు అని చెప్పాను. కానీ సరే మామయ్య నేను చూసుకుంటాను, సేనయ్య బయటికి వచ్చేటట్టు చూస్తాను అనగానే, సరేనని, అమ్మ రాధా నువ్వు ఇక మీదట ఎలాంటి పనులు అనేసరికి, తప్పదు నాన్న చెయ్యాల్సిందే, నా కన్న వాళ్ళుగా మీ రుణం తీర్చుకోకపోయినా పెంచిన వాళ్ళ రుణమైనా తీర్చుకోవాలి కదా, వాళ్ళకి నేను ఏదో రకంగా సహాయం చేస్తాను. నా కూతురు అని తెలిసిన తర్వాత నిన్నింకా నేను కష్టపెట్టలేను. దయచేసి నా బాధను అర్థం చేసుకో. ఇన్ని రోజులు నా కూతురు నాకు దూరంగా ఉందని ఎంతో క్షోభను అనుభవించాను. ఇక మీదట నాకు అలాంటి బాధ క్షోభ అనుభవించే ఓపిక శక్తి లేదు. నా కళ్ళ ముందే నా కూతురు ఉండాలి, దయచేసి అర్థం చేసుకోనేసరికి, సరే నాన్న అని చెప్పి రాధైతే చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనని, రామచంద్ర కూతురే రాధన్న విషయం తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.